ఎక్కువ వేడిలో పనిచేస్తే మొఖం మీద మంగు మచ్చలొస్తాయి అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? వేడిలో ఉంటే మంగు మచ్చలొస్తాయా? ఏజ్‌తో వస్తాయా? అసలు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి అంటే స్త్రీ ఆర్ పురుషులు అన్నది సంబంధం లేకుండా వస్తాయా? ఓన్లీ ఫేస్ వరకే వస్తది అనుకుంటారు. కానీ వీపు మీద గూడా మంగు మచ్చలొస్తాయి. అది మెడ మీద గూడా వస్తాయి. ఇవన్నీ మనం మాట్లాడదాము. ఇవాళ మనం ఉన్నాం కేహా స్కిన్ క్లినిక్‌లో. నమస్తే అండి. నమస్తే. మంగు మచ్చలు లేదా పిగ్మెంటేషన్ ఎన్ని రకాలు? ఎవరెవరికొస్తాయి? దానికి కేహాలో ట్రీట్మెంట్ ఏంటి? సో ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా వాస్ట్ అన్నమాట. హ్మ్. అంటే చాలా రకాలుగా ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ మంగు మచ్చలు ఒక్కటే పిగ్మెంటేషన్ ఏమో, మిగతావి కాదనుకుంటారు. ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఓన్లీ ఫేస్ వరకు నల్లగా అయిపోయి బాడీ ఒక కలర్ ఉండొచ్చు, అలా ఉండొచ్చు. మంగు మచ్చలు అంటే బటర్ఫ్లై ప్యాచెస్ లాగా 2 చీక్స్, ఫోర్‌హెడ్, నోస్ అక్కడ ఉండొచ్చు. లేదు అంటే కొంతమందికి సన్ ఎక్స్‌పోజర్ అయిన ప్లేసెస్ అంతా నల్లగా అయిపోయి లోపలంతా ఫెయిర్ ఉంటది. దాన్ని లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అంటారు. సో ఇలా అన్‌ఈవెన్ స్కిన్ టోన్ ఉండొచ్చు. కొంతమందికి ఇక్కడ ఒక కలర్, కళ్ళ చుట్టూ నల్లగా, లేదంటే నెక్ నల్లగా, దాన్ని ఎకాంథోసిస్ నైగ్రికెన్స్ అంటారు. సో ఇలా కైండ్స్ ఆఫ్ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో మన దగ్గరికి చాలా మంది అన్‌ఈవెన్ స్కిన్ టోన్ కి వస్తారు, నెక్ పిగ్మెంటేషన్ కి వస్తారు, అండర్ ఆర్మ్స్ కూడా నెక్ అంటే ఇక్కడ ఇక్కడ వస్తదా? ఇక్కడ కూడా నల్లగా అయిపోతారు. ఇప్పుడు ఓవర్ వెయిట్ అయిన వాళ్ళు ఇక్కడ నల్లగా నల్లగా అవునవును. సో థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, కొన్ని హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇక్కడ నల్లగా అయిపోతుంది. ఓకే. సో ఎక్కడైతే బాడీ ఫోల్డ్స్ ఉంటాయో అక్కడ నల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇది వేడి వల్ల వస్తుందండి. అంటే ఎక్కువసేపు మనం స్టవ్ దగ్గర నిల్చొని చేస్తే ఆడవాళ్ళకి వస్తాయి. ఇది వేడి వల్ల జనరలీ స్టవ్ అని కాదు, జనరలీ సన్ ఎక్స్పోజర్ వల్ల మనకి పిగ్మెంటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంత సన్ స్క్రీన్ యూజ్ చేసినా కూడా ఈ పిగ్మెంటేషన్ వాళ్ళది స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ ఎండకి వెళ్ళడం, మీరు అన్నట్టు స్టవ్ దగ్గర వేడికి ఎక్కువసేపు పని చేయడం వల్ల ఈ పిగ్మెంటేషన్ అనేది అగ్రివేట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. అంటే ఇక స్టవ్ దగ్గర ఉండకుండా ఉండే పరిస్థితి ఉండదు. వాళ్ళు రెగ్యులర్ గా ఉంటూనే ఉండాలి. చేసుకోవచ్చు, కానీ మాస్క్ పెట్టుకోవడము, సన్ స్క్రీన్ ప్రాపర్ గా అప్లై చేసుకోవడము అట్లాంటివి చేయాలి. పూర్వం కూడా ఇలా ఉండేవా? అంటే మనకి గ్యాస్ స్టవ్ ఇంట్రడ్యూస్ అవ్వకముందు కట్టెల పొయ్యిలు ఉండేవి కదా, వాళ్ళకు కూడా మంగు మచ్చలు వచ్చేవా? ఉండేవి, కానీ అప్పుడు ఎలా అంటే మళ్ళీ వాళ్ళకి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ తగ్గినప్పుడు, హెరిడిటరీ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ హెరిడిటీలో మదర్ కి వచ్చి ఆమెకు ఒక ఏజ్ తర్వాత తగ్గిపోతాయి, మళ్ళీ హార్మోన్స్ అంతా సెట్ అయిన తర్వాత అలా వచ్చి తగ్గడం అనేది ఎక్కువ చూసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ హార్మోనల్ ఇష్యూస్, ఎక్కువ సన్ ఎక్స్పోజర్, స్ట్రెస్, ఈ ఫ్యాక్టర్స్ వల్ల కంటిన్యూస్ గా చూస్తున్నాం. ఓకే. అండ్ ఇంకొకటి వేడి హార్మోన్స్ కాకుండా హెరిడిటరీగా వచ్చేది ఉంటుంది. అంటే నేనేం వేడికి ఎక్స్పోజ్ అవ్వను, నేను ఎప్పుడు ఏసీలోనే కూర్చున్నాను, బట్ స్టిల్ నాకు మంగు మచ్చలు వచ్చాయి. ఎందువల్ల వచ్చాయి? జెనెటిక్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మదర్ కున్న, ఫాదర్ కున్న, మదర్ సైడ్, ఫాదర్ సైడ్ ఎవరికన్నా, మన మేనత్తలకు కానీ మేనమామలకు కానీ ఉన్నా కూడా మనకి పిగ్మెంటేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి రిలేటెడ్? సో ఇప్పుడు ఇందులో స్టేజెస్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎంత సివియారిటీ ఉంది, ఎన్ని రోజుల నుంచి పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది, ఏ రకమైన పిగ్మెంటేషన్ ఉంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనం దీనికి మెయిన్ గా ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే సన్ స్క్రీన్. కొన్ని పిగ్మెంటేషన్ క్రీమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిగ్మెంట్ తగ్గడానికి, లైక్ కోజిక్ యాసిడ్ కానీ లాక్టిక్ యాసిడ్, ఇలాంటి క్రీమ్స్ కూడా ఇస్తాం. దీంతో రెడ్యూస్ అవ్వట్లేదు, నెక్స్ట్ కెమికల్ పీల్స్కి వెళ్తాం, దీంతో కూడా రెడ్యూస్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా ది బెస్ట్ ట్రీట్మెంట్ అంటే లేజర్. ఓకే. క్యూ స్విచ్ టెండియాగ్ లేజర్ అని ఉంటుంది ఈ పిగ్మెంటేషన్ కి. సో ఇది ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ స్కిన్ లో మనకి పిగ్మెంట్ ఉంటుంది కదా, దాన్ని అంతా సక్ చేస్తుంది అనమాట. సో మనకి చాలా డెప్త్ ఉన్న పిగ్మెంటేషన్ లేదు, చాలా ఎక్కువగా ఉన్న ఈ లేజర్ అనేది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళు అన్న తర్వాత మెనోపాజ్ అనేది కంపల్సరీ 50s లో స్టార్ట్ అవుతుందా? ఈ మధ్య చాలా మంది కొంచెం ఎర్లీగా కూడా లేట్ 40s లో కూడా స్టార్ట్ అవుతుంది. మెనోపాజ్ స్టార్ట్ అయినప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, అలాగే స్కిన్ రిలేటెడ్ మేజర్ ప్రాబ్లమ్స్, అందులో మేజర్ మనం చూసేది పిగ్మెంటేషన్. అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? సో ఇప్పుడు మెనోపాజ్ టైంలో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. సో ఆ టైంలో మనము ఏంటి అంటే ఈ పిగ్మెంటేషన్ ఎక్కువగా చూస్తాం. సో వాళ్ళల్లో మనం ఏంటంటే
సివియర్ హార్మోనల్ ఇష్యూస్ ఉంటే దానికి మనం గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా తీసుకొని టాబ్లెట్స్ వాడడం జరుగుతుంది. అప్పుడు కొంచెం ఈ పిగ్మెంటేషన్ తగ్గుతుంది. అండ్ దాంతో పాటు సన్ స్క్రీన్, వాళ్ళకి స్కిన్ డల్ అయిపోతూ ఉంటుంది. అంటే మీరు చెప్పినట్టు స్టవ్ దగ్గరికి వెళ్ళినా లేదంటే ఎండలో కొంచెం వెళ్ళినా కూడా స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుంది. సో వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ అవ్వకుండా ఇది. అండ్ ఆ టైంలో బాడీ చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. కొన్ని వైటమిన్ సప్లిమెంట్స్ ఇవి తీసుకోవడం వల్ల కూడా పిగ్మెంటేషన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే సార్, అయితే మనం ఇవాళ ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ చేయబోతున్నారు? ఈ రోజు మనము అంటే ఇప్పుడు ఈ క్యూస్విచ్ ఇండియా గ్లేజర్ అనేది పిగ్మెంటేషన్ కి యూజ్ చేస్తాం. ఓన్లీ ఫర్ పిగ్మెంటేషన్ ఏనా అంటే కాదు. పిగ్మెంటేషన్ కి, స్కిన్ టోన్ చేంజ్ కి, తర్వాత అన్ఈవెన్ స్కిన్ టోన్ కి, వీటన్నిటికి కూడా ఈ లేజర్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఈరోజు చూద్దాం కార్బన్ లేజర్ అనేది చూద్దాం. నాకు తెలిసి సమ్మర్ లోనే ఎక్కువ మంది వస్తారు అంటే సమ్మర్ లోనే ఇలాంటివన్నీ బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అన్ఈవెన్ స్కిన్ టోన్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కదా సార్. నాట్ ఓన్లీ ఫేస్, ఇప్పుడు హ్యాండ్స్ కి పిగ్మెంటేషన్ ఉన్నా, ఫీట్ కి ఉన్నా కూడా ఈ లేజర్ అనేది చేయొచ్చు. సూపర్. ఓకే, మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇప్పుడు కార్బన్ లేజర్ కానీ, ఇది కార్బన్ లేజర్ మనం చేసేది, ఇది కానీ చాలా రకాల ఫేషియల్స్, హైడ్రా ఫేషియల్స్ అనేవి సెలూన్స్ లో కూడా పెట్టి చేస్తూ ఉంటారు. కానీ ఆ మెషిన్స్ కి మన దగ్గర ఉన్న మెషిన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మా దగ్గరకి ఎస్పెషల్లీ సెలూన్స్ లో చేసుకున్నాం, మాకు రియాక్షన్ వచ్చింది, పిగ్మెంటేషన్ ఇంకా ఎక్కువైంది అని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు స్టెరాయిడ్ క్రీమ్స్ వాడతారు అక్కడ, అండ్ స్కిన్ ని చాలా హార్ష్ గా హ్యాండిల్ చేస్తారు. అండ్ ఏదైతే లోకల్ మెషిన్స్ యూస్ చేస్తారో వాటి వల్ల కూడా స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంటది. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ పిగ్మెంటేషన్స్, తర్వాత సివియర్ రియాక్షన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో అలాంటివి అవాయిడ్ చేసి ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి చేసుకుంటేనే మన స్కిన్ చాలా సేఫ్ గా ఉంటది. అది కూడా కరెక్టే కదా. మన అన్నిట్లో క్వాలిటీ కావాలి, అన్నిట్లో అవగాహన పెంచుకుంటాం. మన బాడీ అండ్ స్కిన్ రిలేటెడ్ ఎక్కువ అవగాహన తెచ్చుకోవాలి. సర్టిఫైడ్ డాక్టర్స్ అనే వాళ్ళు మీకు తెలుసు, డాక్టర్స్ కి అన్ని తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళి చేయించుకోవడం బెస్ట్. అదే పార్లర్లో అనుకోండి, మనకు తెలీదు, అక్కడ ఏం వాడతారో తెలియదు. మీరు అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేదో గ్యారంటీ లేదు. సో బెస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ స్కిన్ ఒక్కసారి ఇవాల్యుయేట్ చేయించుకొని ఏమి ఉన్నాయి, ఏమి పడతాయి, ఏమి పడవు అని అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం. ఈ మధ్య కాలంలో ఇలాంటి ట్రీట్మెంట్స్ బయట చేసుకొని స్కిన్ బర్న్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ బర్న్ అయితే దాన్ని తగ్గించడానికి చాలా టైం, మళ్ళీ దాని వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి ఇంకా టైం, ఖర్చు, మళ్ళీ టైం, ఇవన్నీ కూడా ఆ లోపు వాళ్ళు సైకలాజికల్ గా చాలా అప్సెట్ అయిపోతారు అనమాట. మొన్న వచ్చిన వాళ్ళు బిఫోర్ మ్యారేజ్, అమ్మాయి మ్యారేజ్ ఉంది, మ్యారేజ్ కి ముందు వెళ్ళి కార్బన్ లేజర్ చేసుకుందామని సెలూన్ కి వెళ్ళారు. సో అక్కడ చేయించుకున్న తర్వాత తనకి ఏమైంది, మొత్తం స్కిన్ అంతా బర్న్ అయిపోయింది. 5 days లో పెళ్లి. అలాంటప్పుడు మనం కూడా ఏం చేస్తాం, 5 days లో స్కిన్ ని మొత్తం చేంజ్ చేయలేము. సో చాలా అమ్మాయి సైకలాజికల్ గా డిప్రెస్ అయిపోవడము, పెళ్లి పోస్ట్పోన్ చేసుకోవడము, ఇట్లాంటివి కూడా జరుగుతాయి అన్నమాట. సో రిస్క్ చేయకండి, ప్రొఫెషనల్ డెసిషనే కానీ ఇంపాక్ట్ చూడండి పర్సనల్ లైఫ్ మీద పడింది. పెళ్లి పోస్ట్పోన్ చేసుకోవడం అంటే అదొక పెద్ద డిసప్పాయింటింగ్ థింగ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం చేసేది కార్బన్ లేజర్ పీల్. మనం ఈ క్లయింట్ కి మనం దేనికి చేస్తున్నామంటే ఓపెన్ పోర్స్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్. సో దీంట్లో డిఫరెంట్ ప్రోబ్స్ ఉంటాయి. సో ఇది ఇప్పుడు మనం ఇది చేసేది టోనింగ్ కి కానీ ఓపెన్ పోర్స్ దీనికి చేస్తాం. ఇందులో చాలా రకాలు ఉంటాయి. పిగ్మెంటేషన్ కి ఒకటి, పింపుల్ మార్క్స్ ఉంటే ఒకటి, తర్వాత పుట్టు మచ్చలు ఉంటే ఒకటి, అలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో ఈ రోజు మనం చేసేది కార్బన్ లేజర్. దీంతో స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది, ఓపెన్ పోర్స్ తగ్గుతాయి. మనకి ఇప్పుడు చాలా ఆయిలీగా ఉండి స్కిన్ పింపుల్స్ వస్తూ ఉంటాయి కదా, ఆయిల్ కంట్రోల్ కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం కార్బన్ మెటీరియల్ అనేది అప్లై చేస్తాం స్కిన్ పైన. సో ఇదేం చేస్తుంది అంటే మన బాడీలో అంటే ఫేస్ లో ఉన్న పిగ్మెంట్ కి అటాచ్ అవుతుంది. కొంచెం సేపు ఉంచుతాం, ఇదంతా డ్రై అయింది కదా, ఇప్పుడు పిగ్మెంట్ కి అటాచ్ అవుతుంది. దీనిపైన మనం ఈ లేజర్ చేస్తే ఆ పిగ్మెంట్ అంతా లేజర్ తో వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది ప్రాసెస్, ఒకసారి చూద్దాం. ఇందులో మనకి సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే క్లయింట్ స్కిన్ కలర్ ఏంటి, వాళ్ళ కన్సర్న్ ఏంటి, దేనికోసం వచ్చారు అనే దాన్ని బట్టి మనం సెట్టింగ్స్ చేసుకోవాలి.
అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ లాస్ట్ టైం ఏం చేసాము, ఈసారి ఎంత ఇంక్రీజ్ చేయాలి అనేది ఒకళ్ళకి ఇంకొకళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇది ఫస్ట్ స్టెప్లో ఎలా ఉంటుందంటే, మనం చేసే లేజర్ ఈ కార్బన్ వెళ్ళి పిగ్మెంట్కి అతుక్కోవడానికి. సో మనం అప్లై చేసిన కార్బన్ మెటీరియల్ ఈ క్లయింట్కి ఉన్న పిగ్మెంట్, స్కిన్ పైన ఉన్న పిగ్మెంట్కి అటాచ్ అవ్వడానికి ఈ స్టెప్ అన్నమాట. సో ఇది పెయిన్లెస్ కూడా ఉంటుంది, ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. అండ్ చేసిన తర్వాత కూడా మనం జనరల్గా యూజ్ చేసే సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ తప్ప ఎక్కువ కేర్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం కార్బన్ పిగ్మెంట్కి అటాచ్ అయ్యేలాగా చేసాం. ఇప్పుడు ఈ స్టెప్లో ఈ మనకి పిగ్మెంట్ రిమూవల్ చూసారా, సో ఇలా మనం పిగ్మెంట్ మొత్తాన్ని తీసేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఏదైతే మనం అప్లై చేసిన కార్బన్ వచ్చేస్తుంది, సక్ చేస్తుంది కదా ఇది, దాంతో పాటు పిగ్మెంట్ ని కూడా సక్ చేస్తుంది. అలా మనం రిపీటెడ్ గా చేయడం వల్ల మనకి స్కిన్ పైన ఉన్న పిగ్మెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ సెషన్ కి ఎంతైతే వచ్చిందో మళ్ళీ సెకండ్ టైం మనం దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు మెల్లగా మనం పిగ్మెంటేషన్ మొత్తాన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో మనం ఇది ఒక పర్సన్ కి ఎంత యూజ్ చేయాలి, ఈ సెట్టింగ్స్ ఎన్ని సెషన్స్ చేయాలి అనేది ప్రాపర్ గా డిసైడ్ చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయొచ్చు. ఇప్పుడు అదర్ దెన్ డాక్టర్ చేస్తే అదే ప్రాబ్లం, ఎక్కువగా పెట్టి చేసేయడము, దానివల్ల స్కిన్ బర్న్ అయిపోవడము. సో ఈ రకంగా మనం మొత్తం ఓవరాల్ ఫేస్ పిగ్మెంట్ అనేది రిమూవ్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే, మనకి ఒకటి పిగ్మెంటేషన్ తగ్గుతుంది, స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది, ఓపెన్ పోర్స్ ఇంప్రూవ్ అవుతాయి, స్కార్స్ ఏదైనా ఉన్నా కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఇది యాంటీ ఏజింగ్ లా కూడా, అంటే టైట్నింగ్ ఉంటుంది. కొంతమందిలో ఇది మన అకేషన్ కి ముందు చేసుకుంటే ఇమీడియట్ గ్లో ఉంటుంది. సో అట్లా చాలా ఉంటాయి దీంట్లో. పేషెంట్ కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది చేస్తాం. సో చూసారు కదా ప్రాసెస్ కొత్తది కాకపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరి చేత చేయించుకోవాలి అన్నది మాత్రం మనకు అవగాహన ఉండాలి. ఈ ప్రాబ్లం ఉందా, పద ఇది చేసేస్తాను, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి మీరు చేసుకోవద్దు. డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీ స్కిన్ని టెస్ట్ చేసి అనాలిసిస్ చేసి మీకు ఎన్ని సెషన్స్ అవసరం, ఎంత ఫ్రీక్వెన్సీతో ఇలాంటి మెషినరీ యూస్ చేసి చేయాలి అన్నది ఓన్లీ డాక్టర్కే తెలుస్తుంది. సో కేహాకి మీరు వచ్చి చేయించుకోవాలి అనుకుంటే, శ్రీనగర్ కాలేజ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా దగ్గర ప్లేస్. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకొని మీకు తగ్గ ట్రీట్మెంట్ మీరు చేయించుకోండి. థ్యాంక్ యూ.